ప్రైజ్ లార్డ్. జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. ప్రభు యొక్క దయ వలన, ఆయన కృప వలన మరొక నూతనమైన దినంలో మనం అందరం కూడా ప్రవేశించగలిగాం. ప్రభు మనకిచ్చిన ఈ విలువైన సమయాన్ని విలువైన వాటికే కేటాయిద్దాం, కానీ చెడు వాటికి ఎప్పుడు కూడా మనం కేటాయించకూడదు. ప్రభు నమ్మదగిన వాడు కనుక ఆయన ఆనుకుని ఉన్నప్పుడు మన జీవితంలో అంతా కూడా ప్రశాంతత, శాంతి, సమాధానమే ఉంటుంది. ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని మనం చూద్దాము. ప్లీజ్ ఓపెన్ యువర్ బైబుల్స్. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. జేమ్స్ చాప్టర్ 4:7. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. హల్లెలూయా. ఈరోజు వాక్యం చాలా సుస్పష్టంగా సెలవిస్తుంది, తెలియజేస్తుంది. ఏ విషయం అంటే, మనము దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించినప్పుడు అపవాది వలన వస్తున్నటువంటి ఇబ్బందులు, కష్టాలు, సమస్యలు, అవమానాలు, దుఃఖాలు, ప్రతికూల పరిస్థితులు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏవైతే ఉన్నాయో అండి, అవన్నీ కూడా మన దగ్గర నుంచి వెళ్ళిపోతాయి. చాలాసార్లు ఈ లోకంలో జీవిస్తున్న మనము అపవాదికి లోబడి దేవుణ్ణి ఎదురిస్తున్నాం. నిజమే కదా? అపవాదికి లోబడి ఉండడం అంటే ఈ లోకాన్ని స్నేహించడం, ఈ లోకంలో పాపానికి లోబడడం, ఈ లోకంలో చెడు చెయ్యాలనే హృదయ ఆలోచనలు కలిగి ఉండడం, దేవుని సన్నిధికి రాలేకపోవడం, ఆదివార కాల సమయం కదా చర్చికి వెళ్ళాలనే ఆలోచన లేకపోవడం, ఇవన్నీ కూడా అపవాదికి లోబడి ఎవరైతే ఉంటారో వారే ఈ పనులు చేస్తారు. అంతేగాని దేవునికి లోబడ్డ వాళ్ళు దేవుడు ఏం చెప్తే అది చేస్తారు. ఈరోజు నువ్వు అపవాదికి లోబడ్డావా, దేవునికి లోబడ్డావా? నువ్వు అపవాదికే లోబడి నా దగ్గర నుంచి సమస్యలు పోవాలి, నా దగ్గర నుంచి ఇబ్బందులు పోవాలి, నా దగ్గర నుంచి కష్టాలు పోవాలి, నా దగ్గర ఉన్నటువంటి అనారోగ్యం పోవాలంటే అది ఎలా ఉంటుందంటే విచిత్రంగాను, ఒక పిచ్చిగాను ఉంటుంది. నీవు లోబడేది అపవాదికే, బెదిరించేది అపవాదినే. వింటాడని మాట వినడు. వెన్ యు సబ్మిట్ టు ద గాడ్, నువ్వు ఎప్పుడైతే ఆ దేవునికి సమర్పించుకుంటావో, ఎప్పుడైతే ఆయన పాసన్నిధికి వచ్చి ప్రభువా నువ్వే నాకు దిక్కంటావో, అప్పుడు దేవుడు విడిపిస్తాడు, ఆయన రక్షిస్తాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి శక్తి, సామర్థ్యాలు నీ జీవితాన్ని మారుస్తాయి. హల్లెలూయా. ఇస్కరియోతు యూదా ప్రభుతోనే తిరిగినట్టే తిరిగాడండి. ప్రభుతోనే మంచిగా జీవించాడు. ప్రభువే నాకు దిక్కు అన్నట్టు ఉన్నాడు. కానీ ఏం చేశాడు? చివరికి చూస్తే అపవాదికి లోబడ్డాడు. అపవాదికి లోబడి పాపాన్ని ఎదిరించలేక పాపంలో పడిపోయి యేసయ్యను అప్పగించాడు. అందువల్ల ఏం జరిగిందండి? ఏమవుతుందండి? అపవాదికి లోబడితే పెద్ద ప్రాబ్లం ఏంటండి అంటే, ఆత్మీయంగానే కాదు కానీ లోకపరంగా కూడా నీకు కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అవమానాలు కలుగుతాయి. ఒకసారి ఆలోచన చేయండి. ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాలకి ప్రభు నమ్మేశారు. దాని తర్వాత అతనికి కనపడ్డ వాళ్ళు, తన కుటుంబ సభ్యులో, తన చుట్టుపక్కల వాళ్ళు బహుశా ఏమైనా ఉండొచ్చు. ఏమయ్యా ఇస్కరియోతు యూదా, నీకు కొంచెం కూడా సిగ్గులేదా? ఇన్ని రోజులు ఆయనతో పాటే తిరిగావు, అమ్మేస్తావా ఆయన్ని అని తిట్టిన వాళ్ళు ఉండొచ్చు, ఆ శాపనార్థాలు పెట్టిన వాళ్ళు ఉండొచ్చు, దూషించిన వాళ్ళు ఉండొచ్చు. అందుకే ఇస్కరియోతు యూదా రియలైజ్ అయ్యా అంటున్నాడు, నేను తప్పు చేశాను, ఈ 30 మీ వెండి నాణాలను మీరు ఉంచుకోండి, నా యేసయ్యని విడిపించండి అని లాస్ట్ అన్నాడు. రియలైజ్ అయ్యాడు, పశ్చాత్తాపడ్డాడు. కానీ నో యూస్, ఉపయోగము లేదు. ఈరోజు నీవు కూడా దేవునికి లోబడకపోతే నాకేంటి నష్టం, దేవునికి లోబడిపోతే నాకేంటి పెద్ద సమస్య ఏం లేదు కదా అనుకో. మాకు నువ్వు నిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది, అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ లోకం నువ్వు స్నేహించావు కదా, అపవాదిని స్నేహించావు కదా, వాళ్ళు ఎప్పుడు నీకు నిత్య సహాయకులుగా ఉండరు. నిన్ను ఎప్పుడో ఏదో ఒక సమయంలో వదిలేసి వెళ్ళిపోతారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు కదా. మన ప్రభు నమ్మదగిన వాడు, నీతిమంతుడు,
మనతో ఎప్పుడు ఉండేవాడు. సో యూ హ్యావ్ టు సబ్మిట్ టు ద గాడ్. నువ్వు దేవునికి లోబడాలి, అపవాదిని ఎదిరించాలి. అప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు. అప్పుడు నీ దగ్గర నుంచి ఏమవుద్దట, ఆ సమస్య, అపవాది వల్ల వస్తున్నటువంటి ఆ ఇబ్బందులు, కష్టాలన్నీ కూడా పోతాయి. హల్లెలూయా. కాబట్టి దేవునికి లోబడు, అపవాదిని ఎదిరించు, నీకున్న కష్టాల నుంచి బయటపడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థిస్తాను, అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. జీవం కలిగిన తండ్రి, వందనాలు నాయన. అవునయ్యా, మీకు లోబడాలి, అపవాదిని ఎదిరించాలంటున్నాం. మొదటగా మీకు లోబడే హృదయం మాకు దయచేయండి. మమ్మల్ని మేము తగ్గించుకొని మీకు లోబడి మాకున్న సమస్యలను దూరం చేసుకునేవారుగా మమ్మల్ని ఉంచమని ప్రభువా తండ్రి ప్రార్థనలు ఏకీభవిస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డను కూడా అయా దీవించండి. పేరు పేరును అడుగుతున్నాం, పేరు పేరును ప్రార్థిస్తున్నాం. మీ సహాయం వరకు అనుగ్రహించండి. అనారోగ్యంతో ఉన్నారు ప్రభువా, మీకు తెలుసు నాయన. విడుదల సంపూర్ణంగా దయచేయండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి. అంధకార క్రియల నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం నాయన. అయ్యా, కుటుంబపరమైన విభేదాలు, గొడవలు, మనశ్శాంతి లేని పరిస్థితుల నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయమని అడుగుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా నాయన, ఈ రోజున ప్రభువా మా ప్రయాణాలను, పనులను దీవించండి. ప్రయత్నాలన్నింటినీ ఆశీర్వదించమని, ముఖ్యంగా మీ నామానికి మహిమ తెచ్చే విధంగా మా జీవితాలు మార్చమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ప్రార్థనను అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి, మీకోసం తప్పక ప్రార్థిస్తాము. ఈ వాక్యాన్ని కూడా షేర్ చేయండి, అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు కూడా మారండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక.